తెలుగుదేశం పార్టీ తెలుగు దుశ్శాసనుల పార్టీగా మారిపోయింది. ఆ పార్టీలో ఎల్లో కీచకుల అరాచకాలు శృతిమించుతున్నాయి. నడి రోడ్డు మీద ఓ మహిళను వివస్త్రను చేసి మూకుమ్మడిగా మూకదాడి చేస్తే 10 నిమిషాల పాటు అలానే నడి రోడ్డుపై ఉంచి మూత్రం పోసేలా దారుణంగా కొడితే ఫిర్యాదు అందాక వెంటనే చర్యలు తీసుకోవలసిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ మహిళకు అండగా నిలబడాల్సిన స్థానిక మహిళా ఎమ్మెల్యే రాజీ కోసం ప్రయత్నాలు చేస్తే ఇది జంగిల్ రాజు ప్రభుత్వం కాక మరేంటి? గుంటూరు వెస్ట్ కృష్ణబాబు కాలనీలో కుటుంబంతో కలిసి నివసిస్తున్న ఓ మహిళ 15 ఏళ్ల క్రితం తన ఇంటి ముందు మోటారు ఏర్పాటు చేసుకుంది. సిమెంట్ రోడ్డు వేసే క్రమంలో ఆ మోటారు తొలగించాలని స్థానిక టీడీపీ నేత మల్లెల వెంకటరమణమూర్తి, గుర్తుపెట్టుకోండి సార్ పేరు, మల్లెల వెంకటరమణమూర్తి నగరపాలక సంస్థలో ఫిర్యాదు చేశాడు. ఆ మోటారుతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినా అది తొలగించాల్సిందే అంటూ టీడీపీ నేత బెదిరించాడు. దీంతో ఆ కుటుంబం నగరపాలెం పిఎస్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళింది. ఆ సమయంలో పోలీసులు బందోబస్తుకు వెళుతున్నామని చెప్పడంతో వెనుదిరిగారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేత వెంకటరమణ ఒక గుంపుతో వచ్చి ఆ మహిళ పైన, ఆమె కొడుకు పైన దాడి చేశారు. ఈ గుంపులో టీడీపీ నేత సోదరి ట్రాన్స్జెండర్ కూడా ఉంది. ఈ ఎల్లో గుంపంతా కలిసి ఆ తల్లి కొడుకుపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ మహిళను వివస్త్రను చేసి మరి అత్యంత దారుణంగా కొట్టారు. ఈ ఘటన 15వ తేదీన జరిగింది. అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినా తీసుకోలేదు సార్. మరుసటి రోజు బాధిత కుటుంబాన్ని పిలిపించుకున్న స్థానిక ఎమ్మెల్యే రాజీ చేసే ప్రయత్నం చేశారు. ఒక మహిళను వివస్త్రను చేసి టీడీపీకి చెందిన మహిళా ఎమ్మెల్యే సెటిల్మెంట్కు ప్రయత్నించిందంటే ఏమనుకోవాలి? ఆ లోపుగా ఆ దారుణానికి సంబంధించినటువంటి వీడియో బయటకు రావడం, సంచలనంగా మారడంతో చేసేది లేక 17వ తేదీ రాత్రి, 15వ తేదీ జరిగితే ఆ మహిళను వివస్త్రను చేసి కొడితే 17వ తేదీ రాత్రి అరెస్టుల కార్యక్రమం మొదలైంది. ఈ దారుణ ఘటన ఈ దేశ చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదు. సభ్య సమాజం తలదించుకునేటటువంటి ఘటన సార్ ఇది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. మనం నాగరిక సమాజంలోనే ఉన్నామా, ఇక్కడే బ్రతికి ఉన్నామా అన్న అనుమానం కలుగుతుంది. మల్లెల వెంకటరమణమూర్తి గారు, గుర్తుపెట్టుకోండి సార్, చాలా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది మీరు. సత్కర్మ బిశ్చ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం, అత్యుత్కట పుణ్య పాపానం సత్యం పరాని భవమిహం. గుర్తుపెట్టుకోండి సార్. ఈ చోటి కర్మ ఈ చోటే. ఇది మీకు నాకు కాదు, ఈ నేలపై ఉన్న జీవిస్తున్న ప్రతి ఒక్కరికి సంబంధించిన అంశం. మీ ఇంట్లో పిల్లలకి, మీ కుటుంబ సభ్యులకి ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం నేర్పించండి సార్. ఒక తల్లిని ఆమె కొడుకు ముందే వివస్త్రను చేసి, పూర్తిగా వివస్త్రను చేసి కొట్టడం అంటే ఏ స్థాయికి తీసుకెళ్లారంటే ఆమె మూత్రం పోసేంతలా అప్పటికీ కొడుతున్నారు. ఇది మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు. బయటకు వచ్చిందా? 15వ తేదీ జరిగింది సార్ ఇది. ఈ దుర్యోధన దుశ్శాసన దురహంకారాలు ఈ బూడిద ప్రభుత్వంలో కామన్గా మారిపోయాయి. సింపుల్గా చెప్పాలంటే చాలా కామన్గా మారిపోయాయి. ఇది మన సమాజంలో ఇలాంటి దృశ్యాలు చూడాల్సి వస్తుందా? ఒక కన్న తల్లిని ఎవరో వచ్చి, దుర్మార్గులు వచ్చి వివస్త్రను చేసి కొడుతుంటే ఆ కుమారుడు చూడండి, ఆ అబ్బాయిని కూడా ఎలా కొడుతున్నారు. ఆఖరికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే చుట్టూ తిరగాల్సిన దుస్థితి వచ్చింది సార్ ఆ కుమారుడికి. తన తల్లి వీడియోను తీసుకొని, అయ్యా నాకు న్యాయం చేయండి, అమ్మా నాకు న్యాయం చేయండి, నా తల్లిని నడివీధిలో వివస్త్రను చేసి కొట్టారని ఆ కుమారుడు ఆ వీడియో తీసుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ, ఎమ్మెల్యే చుట్టూ, వాళ్ళ గ్యాంగ్ చుట్టూ నాకు న్యాయం చేయండి అని తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది సార్ ఈ రాష్ట్రంలో. ఇలాంటి పరిస్థితి ఏ కన్న కొడుక్కి రాకూడదు, ఎవరికి రాకూడదు. మల్లెల వెంకటరమణమూర్తి గారు, గుర్తుపెట్టుకోండి సార్, బాగా గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు నేను చెప్పినటువంటి శ్లోకం. ఎందుకంటే వెంకటరమణమూర్తి అని దేవుడు పేరు పెట్టుకున్నారు. అందరూ మంచిగా నేర్చుకోండి, ఆ శ్లోకాన్ని చదవండి, మీ ఇంట్లో వాళ్ళందరూ అందరికీ వినిపించండి, పిల్లలతో సహా. ఎందుకంటే వారు పెరిగి పెద్ద అయిన తర్వాత మీలాగా తయారు కాకూడదు కదా. ఆ పిల్లలు సక్రమమైన మార్గంలో నడవాలి కదా. ఒక మహిళను, ఒక తల్లిని వివస్త్రను చేసి కన్న కొడుకు ముందు నడివీధిలో కొడుతుంటే ఏంటి మీ అరాచకాలు?
ఏంటి మీరు నేర్చుకున్నది ఈ సమాజంలో? ఇదేనా నాగరిక సమాజం? ఇదేనా నాగరిక ప్రపంచం? ఎక్కడున్నాం సార్ మనం? ఆది మానవుడు కూడా ఇంత హీనంగా, ఇంత నీచంగా ప్రవర్తించడు. మనం ప్రవర్తిస్తాం. మన చేతిలో అధికారం ఉంది, మనకు కావాల్సినంత బలం ఉంది, మన చేతిలో ఎమ్మెల్యే ఉన్నారు, మన చేతిలో అధికారం ఉంది, ఎమ్మెల్యే ఉన్నారు. అవసరమైతే పెద్ద పెద్ద తలకాయలు కూడా మన కోసం దిగి వస్తాయి. కాబట్టి ఆ ధైర్యం వస్తుంది. కనీసం కేసు పెట్టడానికి కూడా ఎవరు ముందుకు రాలేదంటే ఈ దుర్మార్గాల్ని ఏమనుకోవాలి? రైట్, ఈ అంశం పైన మాట్లాడదాం. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఓటేసిన మహిళ, ఈ ప్రభుత్వాన్ని గెలిపించడానికి ఓటేసినటువంటి మహిళ, ఆమెను వ్యవస్థను చేసి నడి వీధిలో కొట్టారు సార్. కానీ బ్లాక్మెయిలర్, హనీ ట్రాప్ చేసేటటువంటి కాదంబరి జత్వాని గారికి విఐపి ట్రీట్మెంట్ ఇస్తాం. మనం ఆమెను తీసుకొస్తాం, సకల మర్యాదలు చేస్తాం, ఆమెకు కావాల్సినంత గౌరవం ఇస్తాం, ఆమెకు విఐపి ట్రీట్మెంట్ ఇస్తాం, తిరుమలలో గొప్ప దర్శన భాగ్యం కల్పిస్తాం, 5 స్టార్ హోటల్లో విడిది చేసే స్థాయికి ఆమెను తీసుకెళ్తాం. స్పెషల్ ఫ్లైట్లు ఎగిరెగిరి వచ్చి విజయవాడలో వాళ్తాయి, గన్నవరంలో మేడం గారి కోసం. కానీ ఈ మహిళలకి ఒకటే కాదు సార్, ఇన్సిడెంట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రతి ఇన్సిడెంట్ పైన క్లియర్గా మాట్లాడుకున్నాం. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? పోలీసు వ్యవస్థ ఇంత దారుణంగా, దౌర్భాగ్యంగా ఎందుకు వ్యవహరిస్తోంది? అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి కారుమూరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, నూరి ఫాతిమా గారు, గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్, అలాగే డాక్టర్ బాలా గారు, హైకోర్టు అడ్వకేట్. మేడం ఫాతిమా గారు, 15వ తేదీన ఘటన జరిగితే 16వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ 15వ తేదీ కూడా ఒకసారి దాడి జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అయ్యా మా పైన దాడి చేశారు, కేసు బుక్ చేయండి అంటే ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పుడే కేసు బుక్ చేసి ఉంటే ఆ మహిళకు ఇంత దారుణాతి దారుణమైన, హేయమైన, అమానవీయమైనటువంటి ఘటన జరిగి ఉండేదా? పోలీసులు సకాలంలో స్పందించుంటే ఈ దారుణం జరిగి ఉండేదా? ముందుగా ఈశ్వర్ గారికి, అలాగే కారుమూరి అన్నకి, అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో నిజంగానే మహిళలందరూ కూడా తలదించుకునే పరిస్థితిలో ఉన్నాము. వీళ్ళకి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు వరకే మహిళలుగా కనిపిస్తున్నారు. వేరే ఒక్కళ్ళు ఎవరున్నా కూడా మహిళలుగా వాళ్ళైతే క్రైటీరియా తీసుకోవట్లేదు అనుకుంటున్నాను. ఎందుకనంటే మరి హోమ్ మినిస్టర్ అనిత గారి మీద కామెంట్ చేసినందుకే ఉమెన్ కమిషన్ అంతా కూడా ఉమెన్ కమిషన్ కంప్లైంట్ చేసి రాద్ధాంతం చేసిన వ్యక్తి ఈరోజు ఒక మహిళకి ఈ విధమైన చర్య జరిగితే ఇప్పుడు దాకా కూడా నిజంగానే మాటలకే పరిమితం అవుతున్న ప్రభుత్వము ఏదో చేతల్లో ఏంటంటే తూతూ మంత్రంగా, ఎందుకనంటే పాపం దీంట్లో బలవుతుంది ఎవరో తెలుసా? ప్రజలు, అలాగే వ్యవస్థని వాడుకొని ప్రతి ఒక్కరిని కూడా బలి చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నారు, పోలీస్ సిఐని సస్పెండ్ చేస్తారు, మహిళలకి మేమేదో న్యాయం చేశామని ఏదో మీడియా సమక్షంలో చెప్పుకుంటూ బోగాస్ మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు తప్ప ఎక్కడా కూడా న్యాయం అంటే ఏంటి? తక్షణమే వాళ్ళ మీద చర్యలు. మరి ఆ చర్యలైతే ఎక్కడ తీసుకున్నట్టు అనిపించట్లేదు. నేను పొద్దున కూడా చెప్పాను, ఆ మల్లెల మూర్తి అనే ఆయన్ని కాపాడుతున్నారు ఈ ప్రభుత్వం. ఎలా కాపాడుతున్నారు అనంటే 15వ తారీఖున ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన మీద కేసు కట్టకుండా, కేసు కట్టుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. కట్టకుండా వాళ్ళు వదిలేశారు. వదిలేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, మా ప్రభుత్వం వెళ్ళి వాళ్ళ ముందే చెప్పాడు, నా ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నా వెనకాల ఎమ్మెల్యే ఉంది, నా వెనకాల గవర్నమెంట్ ఉంది, నేను ఏదైనా చేయొచ్చు, నిన్ను ఏ విధంగా మేము ఇబ్బంది పెట్టచ్చు అనే ఉద్దేశంతోనే వాళ్ళు మాట్లాడారు. అదే విధంగా వచ్చి ఒక హిజ్రాని తీసుకొని వచ్చి కొట్టించాల్సినంత అవసరం ఏముంది? అలాగే ఇది అటెంప్ట్ మర్డర్ కాదా? ఎందుకనంటే ఆ అబ్బాయిని అసలు వైర్తో గొంతు ఇలా ఏంటంటే ఒక కట్టు కడతాం కదా, అలా కట్టితే ఇక్కడంతా అబ్బాయికి ఇదైపోయింది. 2-3 రోజుల అబ్బాయి నీళ్లు కూడా మింగలేని పరిస్థితిలో అబ్బాయి ఉన్నాడు. అలాగే ఆ మహిళ ఏ విధంగా నిజంగానే ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి.
అంటే ఈ కన్నీటి నీళ్లు ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. ఎందుకనంటే వీళ్ళు నీచానికి నీచంగా, ఎందుకంటే వాళ్ళ ఆలోచనే ఒక నీచమైన ఆలోచన. ఈ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మహిళలుగా ఉన్నారు కదా, మీరు మినిస్టర్లుగా ఉన్నారు, ఉమెన్ కమిషన్ గా ఉన్నారు, మీరు అందరూ ఉండి కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు దాకా కూడా ఎక్కడా కూడా ఉన్న మీ ఎమ్మెల్యేలే ఎంతో మంది మహిళల్ని ఇబ్బంది పెట్టారు కదా, ఏం చేస్తున్నారు మీరు? ఏ విధంగా మరి పరిపాలన చేస్తున్నారు? బెటర్ మీరు అందరు రాజీనామా చేయండి, ఇంట్లో కూర్చోండి. ఎందుకంటే మీకు చేత కానిది, నిజంగానే మీకు చేత కాని మీకు పదవులు ఇచ్చి ఈ రోజు కట్టపెట్టి ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళు సిగ్గుపడుతున్నారు, సిగ్గుపడే విధంగా చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలు చెప్పండి. ఎస్, ఎమ్మెల్యే గారు నిజానికి వెంటనే రెస్పాండ్ అయ్యి కేసు పెట్టేలా చేశారా, లేకపోతే రాజీ యత్నాలు చేసి ఒక మీడియేటర్ పాత్ర పోషించి ఆ మహిళని వ్యవస్థను చేశారు కదా, ఏదో ఒకటి దానికి సంబంధించి ఎట్లో కాంప్రమైజ్ అయిపోండి ఈ విషయం బయటకు రాకుండా, మీకు ఏమైనా రాజీ యత్నం ఏమైనా చేశారా? ఎమ్మెల్యే గారి పాత్ర ఎలా కనిపించింది? ఎందుకంటే మహిళా జరిగిందండి ఇది నేను ఒక మాట చెప్తా. 15వ తారీఖున ఇన్సిడెంట్ జరిగినప్పుడు 16వ తారీఖున వీళ్ళు అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే గారికి ఈ వీడియో వెళ్ళి ఫస్ట్ ఎమ్మెల్యే గారికి చూపించడం జరిగింది. ఎమ్మెల్యే గారండి మాకు ఈ విధంగా జరిగిందండి, మీ వార్డు సెక్రటరీ అయిన 21వ వార్డు సెక్రటరీ అయిన మల్లెల మూర్తి అనే వ్యక్తి ఇలా చేశాడండి, ఇదిగోండి సీసీ కెమెరాలో ఇది రికార్డ్ అయ్యిందని చెప్పి ఆయన మొత్తం చూపించడం జరిగితే మల్లెల మూర్తి అనే వ్యక్తిని పిలిపించి కూర్చోపెట్టి మాట్లాడి చేసి వీళ్ళ ముందు ఏదో షో ఆఫ్ చేశారండి. ఏమని? తక్షణమే యాక్షన్ తీసుకోండి, వీళ్ళ మీద కేసు కట్టండి అని చెప్పి ఏదో అలా ప్రజలు వాళ్ళ ముందు ఏంటంటే మాట్లాడి పంపించేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కేసు కట్టారు. దీన్ని ఆవిడ ఏంటంటే ఒక రోజు ముందు వీళ్ళు కేసు కట్టినప్పుడు వెళ్ళినప్పుడు పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్, టీడీపీ వాళ్ళ మీద ఎవరి మీద కేసు కట్టకండి అని చెప్పినట్టున్నారు. అందుకోసం వాళ్ళు ఏంటంటే దాదాపుగా 4-5 గంటలు వాళ్ళు స్టేషన్ లో కూర్చోబెట్టారు. స్టేషన్ లో కూర్చోబెట్టి వాళ్ళనేమో ఎటువంటి యాక్షన్ తీసుకో, ఆ రోజే ఫస్ట్ టైం వాళ్ళు స్టేషన్ మెట్లు ఎక్కినప్పుడే ఒకవేళ కేసు కట్టి బైండ్ ఓవర్ చేసుంటే ఆ పరిస్థితి జరుగుండేది కాదు కదా, ఒక మహిళలకి ఇలా జరుగుండేది కాదుగా. ఈ రోజు సమాజానికి ఈ విధంగా ఇలాంటి విషయం మాట్లాడాల్సి వచ్చే అవకాశం ఉండేది కాదుగా. దీన్ని నిర్లక్ష్యం ఒక ఎమ్మెల్యేనే, గల్లా మాధవియే. ఎందుకనంటే షో ఆఫ్ చేసుకుంటూ నేను మహిళల రక్షణ కోసం, అలాగే నేనేమో ప్రజల కోసం తిరుగుతూ ఉంటాను, గ్రీవెన్స్ ప్రతిరోజు కూడా మహిళలది నేను తీసుకొని వస్తాను, నేను ఒక హిజ్రాని ఒక పిఏగా పెట్టుకున్నాను అని షో ఆఫ్ చేయడానికి తప్ప దేనికి పనికిరాదండి. మీ షో ఆఫ్ ఈ రోజు ఆవిడికి పనికొచ్చిందా అని అడుగుతున్నాను. మీరు ఏదో రక్షణ కలుపుతానంటున్నారు కదా, రక్షణ ఇస్తానంటున్నారు కదా, మీరు రక్షణ ఇచ్చేటట్టయితే మీ ఎమ్మెల్యేలు, మీ పక్కన ఉన్న ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ చేసినప్పుడు, ఒక మహిళ ఇక్కడేమో సూసైడ్ చేసుకున్నప్పుడు ఆ మహిళ ఒకవేళ కేసు పెట్టినప్పుడు స్పందించుంటే ఈ రోజు ఇది జరిగేదా? జరిగేది కాదు. నేను ఒకటే చెప్తాను చూడండి, వీళ్ళు ఏదో క్రమశిక్షణ తరగతులని పెడుతున్నారు కదా, ఏముందండి క్రమశిక్షణ? ఇదా క్రమశిక్షణ? మీ ఎమ్మెల్యేలకు ఇస్తున్న క్రమశిక్షణ ఇదేనా? మీరు చేస్తున్న క్రమశిక్షణ ఇదేనా? మీరు ఇస్తున్న మీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన క్రమశిక్షణ ఇదేనా? మీ కార్యకర్తలకు ఇచ్చిన క్రమశిక్షణ ఇదేనా? ఒక మహిళని ఈ విధంగా నీచంగా దిగజారే విధంగా చేసే క్రమశిక్షణ ఇదేనా? అంటే మీ పరిపాలన ఈ విధంగా ఉందని చెప్పి అర్థమవుతుంది. ఏవండి లోకేష్ గారండి, ఏవండి పవన్ కళ్యాణ్ గారండి, ఎక్కడున్నారండి మీరందరూ ఏం చేస్తున్నారండి? ఒక మహిళకి ఈ విధంగా జరిగితే మహిళా లోకానికి జరిగినట్టు కాదా? మీ ఎమ్మెల్యేకి, మీ మినిస్టర్కి జరిగితే మీ మినిస్టర్ గురించి మాట్లాడితే మేకప్ అని మాట్లాడితేనే మీరు ఈ విధంగా మాట్లాడారే. అలాగే మర్చిపోయాను ఎగ్జాంపుల్, కాదంబరి గారు ఏం చేశారండి? అసలు ఆమె ఒక జత్వాని గారిని జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే వాళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి చేయటానికి వాళ్ళు ఎక్కడ దొరుకుతారని చెప్పి ఆవిడ్ని పావులాగా వాడుకున్నారు కదండి. వాడుకొని ఈ రోజు ఏమైంది? నిజం బయటకు వచ్చిందిగా. ఒక ఆడవాన్ని వాడుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే ప్రభుత్వం మీద గతంలో జరిగిన ఇష్యూ గురించి ఏమీ లేకపోయినా కూడా ఏదో క్రియేట్ చేసి, ఆమె కదండి అసలైన స్కామర్, ఆమె అసలైన ట్రాపర్, హనీ ట్రాపర్ ఆమె. ఈ రోజు బయటకు వచ్చింది కదా, మీ సిబిఐ ఎంక్వైరీ మీ ప్రభుత్వంలో చేసిన వాళ్ళ మీద బయటకు వచ్చింది కదండి. ఏంటండి మరి మీరు
ఆవిడికి ఇచ్చినంత గౌరవం కూడా ఈ రోజు ఇక్కడున్న ప్రజలకి గౌరవం లేదు, ఇక్కడున్న మహిళలకి గౌరవం లేదు. రోజుకు ఒక సంఘటన చూడాల్సి వస్తుంది కదా. కడపలో ఈ రోజు చూసుకోండి, ఏంటండి చెంచటాలు ఏంటి, విప్పేటాలు ఏంటి, ఈ ప్రభుత్వంలో ఇదే మీరు చేస్తుంది, ఇదే చేస్తారని చెప్పి మీరు వచ్చింది అని అడుగుతున్నాం మేము. ఈ విధమైన పరిపాలన మాకొద్దు అని చెప్పే పరిస్థితికి ప్రజలు ఉన్నారు. ఎప్పుడు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిద్దా అని చెప్పి చూస్తున్నారు. రైట్. అయితే ముఖ్యమంత్రి గారు మరి నారా లోకేష్ గారు చాలా అద్భుతంగా వెంటనే రియాక్ట్ అయ్యారు ఈ అంశానికి సంబంధించి. వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళు పోస్టులు కూడా పెట్టారు. ఏ విధంగా పెట్టారంటే, ముందు నేను పెడతాను నాన్నగారు, తర్వాత మీరు పెట్టండి. ముందుగా నారా లోకేష్ గారు ట్వీట్ పెట్టారు. ఎప్పుడు పెట్టారు? 18వ తారీఖున పెట్టారు. సూపర్. ఇక్కడ చూడండి సార్, జూలై 18 ఇన్సిడెంట్ జరిగింది. ఎప్పుడు? 15వ తేదీ. 15వ తేదీ ఇన్సిడెంట్ జరిగితే 16వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైతే 17న అరెస్టుల ఇది మొదలైతే 18న తీరిగ్గా వీళ్ళు పోస్టులు పెడుతున్నారు. నారా లోకేష్ గారు ఏమని పెడుతున్నారు? అబ్సల్యూట్లీ షాక్ అండ్ అవుట్రేజ్ బై ద హారిఫిక్ ఇన్సిడెంట్ ఇన్ గుంటూరు. ఎంత బాధపడుతున్నారో చూసారా? నేను పెట్టిన తర్వాత మీరు పెట్టండి. ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారు మనల్ని. మన ప్రభుత్వం ఎలా ఉన్నా, మన పాలన ఎలా ఉన్నా, మనం ఎన్ని అరాచకాలు చేసినా, మన వాళ్ళు ఎన్ని దురాఘాతాలు చేసినా ప్రజలు నమ్మేస్తారు ఒక ట్వీట్తో అనుకున్నారు. వెంటనే మళ్ళీ 15 నిమిషాల తర్వాత పెట్టాలి. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. 10:58కి పెట్టారు. జూలై 18. చూసారా? ఐఎమ్ డీప్లీ డిస్టర్బ్డ్. చాలా డిస్టర్బ్ అయిపోయారంట చంద్రబాబు నాయుడు గారు. ఐఎమ్ డీప్లీ డిస్టర్బ్డ్ బై ద ఇన్సిడెంట్ రిపోర్టెడ్ ఫ్రమ్ గుంటూరు. ఈ ఇన్సిడెంట్ విని చాలా డిస్టర్బ్ అయ్యారట. సార్ చంద్రబాబు నాయుడు గారు, సార్ లోకేష్ గారు, మీరిద్దరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, 15వ తేదీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అదే రోజు ఆ కుటుంబం ముందుగా ఫస్ట్ దాడి జరిగింది వాళ్ళ మీద. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ తీసుకోమంటే తీసుకోలేదు సార్. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారని రెండోసారి దాడి చేశారు. ఈసారి దాడి ఎంత పాశవికంగా ఉందంటే, ఆ మహిళను వివస్త్రను చేసి బట్టలు లేకుండా నడి రోడ్డు మీద నిలబెట్టి మూత్రం పోసేంత వరకు కొట్టారు సార్. మరి 18వ తారీఖున రెస్పాండ్ అవుతారేంటి సార్? 15వ తారీఖున సార్ జరిగింది. 16వ తేదీ తీరిగ్గా మన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సార్. చాలా బాధపడిపోతున్నారు కదా. ఒకసారి కొన్ని ఇన్సిడెంట్లు చూపిస్తాను, చూపించండి స్క్రీన్ పైన. కొన్ని ఇన్సిడెంట్లు చూడండి సార్. మరి ఆ రోజు కూడా డీప్లీ ఎందుకు డిస్టర్బ్ కాలేదు? డీప్లీ ఎందుకు డిస్టర్బ్ కాలేదు సార్? ఇవన్నీ మన ఎల్లో ముఠా, మన దుర్యోధన దుశ్శాసనుల దురాగతాలు. ఇక్కడ స్పేస్ సరిపోదు, టైం సరిపోదు వాళ్ళ గురించి చెప్పాలంటే. అంతా మనోళ్లే. ఇంకా చాలా ఉన్నాయి ఇంకా, కాకపోతే కొన్ని మాత్రమే ఇక్కడ చూపిస్తున్నారు. మరి నా చావుకు కారణం టీడీపీ నేతలే, కాల్మనీ ఆగడాలకు బలైన కాపు మహిళ. మరి ఆ రోజు ఇది పెట్టచ్చు కదా, ఐఎమ్ డీప్లీ డిస్టర్బ్డ్ అని సీఎం గారు పెట్టలేదే ఆ రోజు. కామకూటమి, దళిత బాలికను చెరిచిన టీడీపీ కీచకులు, మరి ఆ రోజు లోకేష్ గారు అబ్సల్యూట్లీ షాక్డ్ అని పెట్టలేదే. వివస్త్రను చేసి మూత్రం పోసేలా కొట్టి, ఇది నిన్న జరిగింది. కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నాపై లైంగిక దాడి చేశారు, ఆధారాలతో సహా చూపించింది. దళిత బాలికను చెరిచిన టీడీపీ కీచకులు, మోసం చేశాడు సరే డబ్బులు ఇప్పిస్తాం. రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే వాసు అనుచరుడి నిర్వాకం. బాలికపై టీడీపీ మూక గ్యాంగ్ రేప్. సీఎం సొంత జిల్లాలో అమానుషం. ఆమెను చెట్టుకు కట్టేసి, సీఎం గారి సొంత జిల్లాలో సార్, అప్పు తీర్చాలంటూ వేధింపులు. కన్న కొడుకు ముందు, కేవలం 5-6 సంవత్సరాల బిడ్డ ముందు కన్న తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టారు మన కుప్పంలో, మన ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో. ఎవరు చేసింది? అంత మన టీడీపీ నాయకులే, అంత మన దుర్యోధనులే, అంత మన దుశ్శాసనులే. వీళ్ళు చేసుకొచ్చినటువంటి కార్యక్రమాలు. సార్ వెంకటరెడ్డి గారు, ఒక బ్లాక్ మెయిలర్ అని, హనీ ట్రాప్లో ఆమెకు మించిన వాళ్ళు లేరని, కాదంబరి జత్వాని గురించి మీ పార్టీ నాయకులు మాట్లాడారు. ఈరోజు సిఐడి క్లియర్గా తేల్చేసింది, ఎస్ ఆమె ఒక బ్లాక్ మెయిలర్. కుక్కల విద్యాసాగర్ నుంచి కోట్ల రూపాయలు దండుకుంది అనేది క్లియర్గా తేల్చారు. ఆమెకు చేసిన రాచమర్యాదల్ని ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఆమెకి ఇచ్చేటటువంటి మర్యాద, ఆమెకు ఇస్తున్నటువంటి గౌరవం, ఆమెకు ఇస్తున్నటువంటి విలువ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి, కూటమికి ఓటేసిన మహిళలకు లేదా? ఈశ్వర్ గారు, ముందుగా ప్యానల్లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నిజంగా బహుశా నేను ఇలాంటి డిబేట్కి అటెండ్ అవ్వాల్సి వస్తేనే అనుకోవాలి. ఎందుకంటే మహిళల మీద దాడులకు సంబంధించిన అనేక డిబేట్లు అటెండ్ అయ్యా, కానీ
అది కూడా ఆంధ్రప్రదేశ్కి నడిబొడ్డు, యువతల 6 జిల్లాలు, అవతల 6 జిల్లాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో మిడిల్ ఆఫ్ ద పాయింట్గా ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో, అది కూడా ద గ్రేట్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఎందుకంటే 24 గంటల్లో లేపేస్తాను అనేటటువంటి వీరంగం సృష్టించే కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, అదేవిధంగా ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నటువంటి అదే జిల్లా, డీజీపీ ఉండేటటువంటి అదే జిల్లాలో ఒక మహిళని గుంటూరు నడిబడ్డులో ఏదైతే మహిళను వివస్త్రం చేసినటువంటి సంఘటన, నిజంగా ఒకందుకు ఈ ఇన్సిడెంట్లో బాధితుల మీద మనం కేసు పెట్టలేందుకు సంతోషించాలంటున్నాం. రివర్స్ కేసు పెట్టినందుకు. ఎందుకు వాళ్ళ దగ్గర సీసీ ఫుటేజ్ లేకపోతే రివర్స్లో వాళ్ళ మీద ఈరోజు కేసు నమోదయ్యి తల్లి ఏదైతే తండ్రి ఆ కొడుకు విడుదలైన దాని మీద ఏమైనా కేసు నమోదైందా అది కూడా దాని గురించి కూడా చెప్తాను. సీసీ ఫుటేజ్ కానీ వాళ్ళ దగ్గర లేకపోతే ఓకే. సో ఈరోజు ఎవరైతే ఆ వ్యవస్థ అయినటువంటి మహిళ, ఎవరైతే వాళ్ళ భర్త, ఆ కొడుకు ఈ పాటికి జైల్లో ఉండేవాళ్ళు. అందుకని కొంతమందికు సంతోషించాలనాలి. ఎందుకంటే ఇంకా వాళ్ళ మీద ఉల్టా కేసు పడలేదు కాబట్టి. ఎందుకు అన్నీ చెబుతున్నా అంటే మీకు నేను పోను చెప్పేదాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. ఎందుకు అదన్నా అంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది 15వ తారీఖు. ఇన్సిడెంట్ జరిగింది 15వ తారీఖు మధ్యాహ్నం ఒక ఇన్సిడెంట్ జరిగింది, 15వ తారీఖు రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది. 15వ తారీఖు మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 సమయంలో ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు వెళ్ళి వాళ్ళ మీద దాడి చేశాడు. ఎవరి మీద? ఎవరైతే ఈ మహిళ, భర్త, కొడుకు. సో వీళ్ళ ముగ్గురు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసులు తీసుకోవాలా, సిఐ రావాలన్నారు. ముందెళ్ళి మీకు ఏదైతే ఎమ్మెల్సీ అంటే మెడికల్ లీగో కేసు కాబట్టి అవన్నీ హాస్పిటల్కి వెళ్ళి అవన్నీ తీసుకురమ్మన్నారు. వీళ్ళు తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత భర్త అక్కడే స్టేషన్లో ఉండి వెళ్ళిపోమని చెప్పాడు, మీరు ఇంటికి వెళ్ళండి అని. వీళ్ళు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు సీసీ ఫుటేజ్ వస్తున్నటువంటి వీడియో అది ఏదైతే రెండోసారి జరిగినటువంటిది. మరి ఇది జరగంగానే మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. రాత్రి 1 గంట దాకా ఎవరైతే ఈ మహిళ, భర్త, కొడుకు ఈ ముగ్గురు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. అయినా వాళ్ళు కేసు కట్టల. అంటే వాళ్ళ భర్త మధ్యాహ్నం పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, రాత్రికి ఫ్యామిలీ మొత్తం పోలీస్ స్టేషన్లో 1 గంట దాకా ఉన్న పోలీసులు కేసు కట్టల. పొద్దున్నే మహిళ మీద జరిగినటువంటి మహిళను వ్యవస్థను చేస్తే ఒక తెలుగుదేశం మహిళా ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తే అది కుదరలా. అంటే మనం ఏ సమాజంలో బతుకుతున్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. వెంటనే రియాక్ట్ అయ్యి నేను చూసి నా మనసు అట్లయిపోయింది ఇట్లయిపోయింది వెంటనే సీఐకి చెప్పాను కేసు బుక్ చేయమని. కేసు సీఐకి చెప్పడం కానండి, తీసుకెళ్లి ఇమీడియట్గా అరెస్ట్ చేస్తే అప్పుడు ఎమ్మెల్యే నిజాయితీగా పనిచేసిందని అనుకోవడానికి మనకు అర్థం ఉంటుంది. 15వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే 16వ తారీఖు అరెస్ట్ చేయకుండా 17వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకి ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఒక గంటగా విపరీతంగా వైరల్ అయిన తర్వాత నేషనల్ మీడియా కూడా ఎత్తుకొని పచ్చి బూతులు తిడతా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందని కథనాలు ప్రచారం చేసినాక ఎప్పుడో రాత్రిపూట వచ్చి జీబుల్లో వాళ్ళని వేసుకొని వెళ్ళి అరెస్ట్ చేశామంటే ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్? 15 జరిగితే 17 రాత్రికి ఎందుకు అరెస్ట్ చేశారు? 16 కేసు కడితే 16 అరెస్ట్ చేయాలి కదా. నన్నే అరెస్ట్ చేశారు కదా. రాత్రి కేసు కడితే పొద్దున్నే వచ్చారు తెల్లారికి పక్క రాష్ట్రం నుంచి. అట్లాంటిది గుంటూరు నగరం పాలన దీనికి ఎన్ని కిలోమీటర్లు? 2-3 కిలోమీటర్లు కూడా ఉండదు కదా. మరి తెల్లారి పక్క రాష్ట్రం నుంచి వచ్చినప్పుడు మరి ఎందుకు రాలేదు? సో ఇదేంటంటే సీసీ ఫుటేజ్ కానీ వీళ్ళ దగ్గర లేకపోతే అసలు కేసు లేదు, ఈ డిస్కషన్ లేదు. ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్ ఎలా వచ్చిందనే దాని మీద కేసు నమోదు చేశారు. ఎంత దారుణమో చూడండి. సిఐ చెప్పినటువంటి, సిఐ అన్న ఎస్పీ అనుకుంటా, ఎస్పీ చెప్పినటువంటి వివరాల ప్రకారం మహిళను వివస్త్రణ చేసిన వీడియోలను సోషల్ మీడియా నుంచి వెంటనే తొలగించాలని సామాజిక మాధ్యమాల సంస్థలకు లేఖ రాశామని ఎస్పీ చెప్పారు. ఘటన వీడియో ఫుటేజ్లు సామాజిక మాధ్యమాలకు వెళ్లడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీళ్ళేంటో తెలుసా? ముందు ఫుటేజ్ కావాలని వీళ్ళు అడిగారు. వాళ్ళు ఎవరు? పోలీసులు ఆ ఫుటేజ్ మాకు ఇవ్వండి అని అడిగారు. వాళ్ళకి ఇచ్చింటే భద్రంగా ఉండేది కదా. సీసీ ఇక్కడ చూడండి, ఏడ భద్రంగా ఉండేది? స్టేషన్లో కోతులను ఎలుకలు ఉంటాయి కదా, ఎత్తుకెళ్ళిపోయారని చెప్పేవాళ్ళు. పొద్దున మీరు ఇచ్చిన ఫుటేజ్ అదే కదా, అప్పుడు కేసు ఉండేది కదా. సాయికృష్ణ అసలు ఈ కేసే లేదండి అప్పుడు. ఇక్కడ చూడండి, క్లియర్ గా వాళ్ళే చెప్పారు. సీసీ కెమెరా వీడియోలు ఎవరు బయట పెట్టారు? 17న వీడియోలు పోలీసుల కంటే ముందే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవటం వల్ల రాజకీయ కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తం. మీ పైకి వేస్తారు, మీ పార్టీ మీద. అంటే దీనికి ఏంటి నాకు అర్థం కాలేదు. వైఎస్ఆర్సీపీ వస్తుంది నెక్స్ట్. ఒక వీడియో ఈ విధంగా ఒక మహిళను వివస్త్రం చేస్తే సభ్య సమాజంలో మనం అసలు ఎక్కడ బతుకుతా ఉన్నాం? ఒక పాట గుర్తొస్తుంది. ఎందుకంటే రాజన్న అనేటటువంటి ఒక నాగార్జున గారి సినిమాలో రాబందుల రాజ్యంలో రాకాసుల మోకల్లో ఎలా ఎలా ఏడబతకగలవమ్మ ఎగిరిపోవే ఎక్కడికైనా కోయిలమ్మ అని పాట ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే చిన్న పిల్లలు కానీ మహిళలు కానీ అమ్మ ఈ 3 ఏళ్ళు ఇక్కడ ఉండొద్దు, మీరు దయచేసి వెళ్ళిపోండి అనేటటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడుతుంది. ఎందుకు?
ఈ మాట ఒక్క రోజుతో నేను ఈ ఒక్క ఇన్సిడెంట్ చూసి నేను చెప్పట్లా. 24 నెలల క్రితం అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నెలల్లో నంద్యాల జిల్లా మచ్చుమరిలో 5వ తరగతి చదువుతున్నటువంటి బాలికను అత్యాచారం చేసి హత్య చేస్తే 2 సంవత్సరాలు అయింది ఈశ్వర్ గారు, శవం దొరకలా, బూడిద దొరకలా. ఇదే విధంగా 18 నెలల క్రితం అవనిగడ్డలో 3 ఏళ్ల దివ్య అనేటటువంటి చిన్న పిల్ల మాయమైంది, ఎప్పటికీ ఆచూకీ తెలియదు. దాదాపుగా 2 నెలలుగా వస్తా ఉంది తునిలో జ్ఞానేశ్వర్ అనేటటువంటి 2 ఏళ్ల చిన్న పాప మాయమై ఇప్పటివరకు నో ఆచూకీ. మరి ఇలాంటి సంఘటనలు ఎన్నున్నాయి ఇక్కడ, కొల్లలు జరుగుతూ ఉంటే వీళ్ళు ఉల్టా బాధితుల మీద కేసులు పెడుతున్నారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ మనం ఇలా తీసుకుంటే ఎందుకు ఈ విధంగా పేటరేగిపోతున్నారంటే ఇతనికి రేపొద్దున మేయర్ పదవో లేదంటే కార్పొరేటర్ పదవి వచ్చిందని అతను ఆశపడ్డాడు. తప్పేంటంటారు రేపొద్దున? ఎందుకు ఆ మాట అంటున్నాను? తెలుగుదేశం ఎమ్మెల్యే బరి తెగించి ఈ గల్లా మాధవి అనేటటువంటి ఆమె వీళ్ళ భర్త ఇద్దరు కలిసి, ఇక్కడ మా సిస్టర్ కూడా ఉంది, అదే ఆ రోజు అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర దాడి జరుగుతున్నప్పుడు 7 గంటల పాటు అక్కడ వీరంగం సృష్టిస్తే ఆమెను శబాష్ అని చెప్పి ప్రమోషన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా తెలుగుదేశం పార్టీ లోకేష్ చేసినప్పుడు మరి తెలుగుదేశం కార్యకర్తలు ఈ విధంగా రెచ్చిపోకుండా ఎట్లుంటారు చెప్పండి? 2 వందనం అనేటటువంటి ఒక మహిళ కర్రలు పట్టుకొని అమ్మ ఆలి బూతులు దడతా రాంబాబు గారి మీదకి దాడి చేయడానికి వెళ్తే కర్రలు పట్టుకున్న మహిళ నువ్వు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మూర్తి అనే వాళ్ళకి రేపు పొద్దున కార్పొరేటర్ మేయర్ ఇస్తాడని ఆశపడ్డాడు. అందుకని బరి తెగించాడు. ఇలా చేసిన వాళ్ళందరికీ ప్రమోషన్ వచ్చింది కదా గుంటూరు 2లో. ఇట్లా దాడులు చేసి ఇప్పుడు వందనం ఎక్కడి నుంచి వచ్చింది? వందనం అనే మహిళకి గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ఎలా ఇచ్చారండి జిల్లాకి? ఉమ్మడి జిల్లాకి చైర్పర్సన్ ఎలా ఇచ్చారు? ఇప్పుడు ఆమెకి నోరు తెరిస్తే బూత్ తప్ప ఏమీ ఉండదు కదా. మరి అలాంటి వాళ్ళందరికి ఇచ్చినప్పుడు నేను కూడా మహిళల్ని ఇదన్నీ చేస్తే నాకు కూడా ఇస్తారని మూర్తి చేస్తుంటాడు. రేపొద్దున తప్పేంటంటారు వాళ్ళు? లోకేష్ భాషలో చెప్పాలంటే ఇదే కదా. మీరు ఆమె ఫస్ట్ టైం మీ ఎమ్మెల్యే, అంతకుముందు మీ పార్టీలో కూడా పనిచేయాలి, తీసుకెళ్ళి నువ్వు పొలిట్ బ్యూరో ఎందుకు ఇచ్చావు? రాంబాబు గారి మీద దాడి చేసినందుకు ఇచ్చావు. రాంబాబు గారి మీద నువ్వు వెళ్ళి వేరంగం సృష్టించేందుకు ఇచ్చావు. వందనానికి ఎందుకు ఇచ్చావు? అందుకనే ఇచ్చావు రాంబాబు గారు. అందుకని ఈయన కూడా మహిళల మీద మీరు చేస్తే ఇస్తారని చెప్పుకుంటారు. ఇది జరిగింది. రెండో ఇన్సిడెంట్ ఇవాళ మళ్ళీ ఖచ్చితంగా మనం చెప్పాలి. బద్వేల్లో జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన. దాన్ని ఎంత దారుణం అంటే సార్, ఆ వృద్ధురాల మీద కేసు పెట్టారు. వృద్ధురాల మీద కేసు? అదే నేను అంటున్నాను. అందుకనే బద్వేలులో నిన్న వృద్ధ దంపతులపై దౌర్జన్యం జరిగి ఆమె జాకెట్ చింపేసినటువంటి పరిస్థితుల్లో ఉల్టా తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టలా. ఎవరైతే ఆ టిఎన్ఎస్ఎఫ్ ఫెడరేషన్ అధ్యక్షుడు తిరుమలేష్ మీద కేసు పెట్టకుండా తెలుగుదేశం గోండాల దాడిలో ఆ మహిళకి జరిగినటువంటి అవమానం, ఆ దృశ్యాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఒక్కసారి ప్లే చేయండి, చూసి చెప్పండి. ప్రజలు కూడా చూస్తారు కదా వీళ్ళ అరాచకాలు ఏ రకంగా ఉన్నాయని. ఇదే వాళ్ళు చేసినటువంటి. అయితే అక్కడేమో వ్యవస్థను చేశారు, ఇక్కడేమో జాకెట్ చింపి మరీ కొట్టారు. సార్ ఈమె పేరు ఆదిలక్ష్మమ్మ. ఈమె మీద ఎవరైతే వీళ్ళ భర్త వీళ్ళందరూ ఉంటారు, వెంకటయ్య, ఆదిలక్ష్మమ్మ, పిన్నం శ్రీనివాసులతో పాటు కడపకు చెందిన జంబయ్య, యోగేశ్వర్, జగదీశ్వర్పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. తిరుమలేష్పై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని వృద్ధ దంపతులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్త. బరి తెగించి ఈనాడులో కూడా ఇంకొకటి దారుణంగా రాశారు. ఏంటంటే పెనుగులాటలో అంట వృద్ధురాలి రవిక చినిగిందంట. సార్ మనం ఎక్కడికి వెళ్తున్నాం? అసలు ఇలాంటి డిబేట్లు చేస్తామని మనం ఊహిస్తున్నావా? పెనుగులాటలో రవిక చిరిగిందని రాశారంటే పత్రికలు కూడా ఏ స్థాయికి దిగజారిపోయినాయో ఒకసారి మీరు ఈ వార్త చూస్తే అర్థమైంది. ఇది రెండో ఇన్సిడెంట్. 3 రోజుల వ్యవధిలో మూడో ఇన్సిడెంట్. జనసేనకు సంబంధించినటువంటి నెల్లూరులో ఒక లీడరు ఏదైతే జాకెట్ చించేసి తాలి కూడా చించేసి దౌర్జన్యం చేసి ఏదైతే ఆ మీద దాడి చేసినటువంటి పరిస్థితి. ఇది ఒక్కటే ఇక్కడ జరుగుతున్నాయా? ఈ 2-3 రోజుల్లోనే జరిగినాయి అంటే కాదు సార్, కొన్ని ఖచ్చితంగా చెప్పాలి. ఇది హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఏదైతే పాయకరావుపేట, అక్కడ మనం చూస్తే ఆమె సొంత జిల్లాకు సంబంధించిన దాంట్లో సొంత నియోజకవర్గంలో 1/7/2024 దుస్తులు చింపి జుట్టు పట్టుకొని ఈడ్చి కొట్టారు మహిళల్ని. ఇది కూడా ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు కొట్టి నేను చూపిస్తున్నా కొన్నే. 13/7/2024 ప్రభుత్వం మందే చంపేసే ట్రాక్టర్తో తొక్కించి దళిత మహిళ దారుణ హత్య ఆదోని నియోజకవర్గం. నెక్స్ట్ వచ్చేటప్పటికి పెమ్మసాని అనుచరుడు దాడిలో గాయపడిన సహానా మృతి. ఆమె దగ్గర 3 లక్షలు తీసుకున్నారు, 1.5 లక్షలు తిరిగి చెల్లించారు. మిగిలిన డబ్బు అడిగితే కారు డాష్ బోర్డు కేసి విచక్షణారహితంగా కొట్టితే ఆమె చనిపోయింది 23/10/2024. తర్వాత 5/11/2024 మెడలో నల్లపోసలు చెంచి చెప్పులతో మహిళలను కొట్టి తెలుగుదేశం వాళ్ళు హింసించినటువంటిది. ఇది సాక్షాత్తు పరిటాల సునీత రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అక్కడ. ఇది 17/6/2025 మీరు బాక్సులు వేసింది. కుప్పంలో మహిళని ఏదైతే చెట్టు కట్టేసి ఏదైతే కొడుతున్నటువంటి పరిస్థితి సీఎం సొంత నియోజకవర్గంలో. 3/7/2026 టీడీపీ పైశాచికానికి అబల బలి. 1.5 ఏడాది మంచంలో నరక యాతన అనుభవించి చనిపోయింది
వీళ్ళు వెళ్ళి ఆ మీద దాడి చేస్తే సంవత్సరన్నర నరకం అనిపించి చనిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ అంగన్వాడీ హెల్పర్పై నువ్వు తప్పుకుంటావా లేదని చెప్పి టీడీపీ వర్గీయులు దాడి చేస్తే, దాడి కూడా మామూలుగా కాదు సార్, వెళ్ళి అది చేస్తే ఆమె ఏదైతే ఇది అయిపోయినటువంటి పరిస్థితి. నెక్స్ట్ 3/4/2026 మీకు తెలుసు జనసేనకు సంబంధించి రోడ్డు మీదే డైరెక్ట్గా అబార్షన్లు చేయించారు ఈ మహిళ. ఈమెకి వచ్చి క్వశ్చన్ చేస్తుందని చెప్పి డైరెక్ట్గా పోలీసులు లాఠీ తీసుకొని కొడితే ఇప్పటి వరకు లేదు. నిన్న పవన్ కళ్యాణ్ పిలిచి గట్టిగా హక్ చేసుకొని శభాష్ నాగేంద్ర, శభాష్ అరవ శ్రీధర్, నీలాంటి వాళ్ళే మనకు కావాలి, నీలాంటి వాళ్ళు లేకపోతే అసలు జనసేన అనేది లేదు అని చెప్పి నిన్న బాగా పొగిడినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే యాసిడ్ తాగించి కత్తితో పొడిచి ఏది టీడీపీ నేత కొడుకు 15/2/2025 మనుషులేనా లేకపోతే ఇంకేమన్నా? మనిషి పుట్టక పుట్టినాడు ఎవడో ఇలా చేయడు సార్. ఒక మహిళ అంటే మనం ఈరోజు అమ్మ అక్కతో చూసుకోవాలి. మనం అమ్మ అక్కతో చూసుకోవాల్సిన మహిళలను యాసిడ్ పోసి ఏదైతే మహిళలను వ్యవస్థరం చేస్తున్నారంటే వీళ్ళని ఏ విధంగా శిక్షిస్తే అయ్యిద్ది. నేను ఒక్క మాట చెప్పి దీంట్లో ఇది క్లోజ్ చేస్తాను సార్. ఇప్పుడు ఈ అధికారంలోకి రాగానే ఒక సినిమా హీరో ఉన్నాడు, హీరోనేగా ఆయన, సాయి ధరమ్ తేజ్ హీరోనే కదా మనకి. సాయి ధరమ్ తేజ్ అనే హీరో ఒకటి పెద్ద ట్వీట్ పెట్టాడు, ద ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నవ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అవగా, చంద్రబాబు ముఖ్యమంత్రి అవగా, ఇప్పుడు భవిష్యత్తులో కూడా సేఫ్ హ్యాండ్స్ లో ఉంది అని. ఏమయ్యా నీ కళ్ళు కనపడుతుంటే ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్ లో ఉందా? ద ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నవ్ ఇన్ రాబందుల హ్యాండ్స్. రాబందుల రాజ్యంలో ఉన్నాం ఇక్కడ. ఇది రాబందుల రాజ్యం, ఇది రెడ్ బుక్ రాక్షస రాజ్యంలో ఉన్నాం, ఇది రాకాసే మోకల రాజ్యంలో ఉన్నాం. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే తిరిగి వస్తారన్న సేఫ్ గ్యారంటీ ఆంధ్రప్రదేశ్లో పిల్లలకి లేదు, పెద్దలకి లేదు, మహిళలకి లేదు, పురుషులకు లేదు. జాగ్రత్త తల్లి, ఇది జంగిల్ రాజ్ అన్నారు కదా, జాగ్రత్త తల్లి, ఇంట్లో నుంచి బయటకు వెళ్తే తిరిగి వస్తామన్న గ్యారంటీ లేదు తల్లి. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. ఒక మహిళను వివస్త్రను చేసి నడి రోడ్డు పైన కొడితే ఈ దేశం మొత్తం ఆశ్చర్యపోయింది, ఒక తెలుగుదేశం తప్ప. భారతదేశం ఆశ్చర్యపోయింది ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయని. ఒకవేళ తెలుగుదేశంలో కామన్ అయితే వాళ్ళు ఆశ్చర్యపోయి పోకపోయి ఉండొచ్చు, అది పక్కన పెడదాం. కానీ ఈ విషయం జరిగిన తరువాత ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, అందులోనూ మహిళ ఎలా రెస్పాండ్ అయ్యారనేది ఒక్కసారి వినండి సార్. గల్లా మాధవ్ గారు ఏం మాట్లాడారనేది చాలా కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి అందులో. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. ఈ సంఘటనలోకి వస్తే 15 సాయంత్రం 2 కుటుంబాల మధ్య ఒక చిన్న వివాదం, అది చిలికి చిలికి గాలివానలాగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా మార్చిన పరిస్థితి అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఒక నాయకుడు ఇలా దాడి చేయించాడు మా మీద అని చెప్పి బాధితులు ఎంతో తీవ్ర ఆవేదనతో, తనకు తగిలిన దెబ్బలతో మా ముందుకు రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడే నగరంపాలెం స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకి సిఐ గారికి కాల్ చేసి, ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, నాయకులు ఎవరైనా, వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి, దీనికి పాల్పడిన వ్యక్తి ఎవరు ఉన్నా కూడా ఆ సంఘటనలో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి తీసుకోవాలి అని చెప్పి సిఐ గారికి చాలా సీరియస్ గా ఆయనకి డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది 16వ తారీఖు సాయంత్రం. ఈ సంఘటనలోకి వస్తే ఇది మేడం గారి మాటల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక చిన్న వివాదం చినికి గాలివానగా మారింది. ఓకే, తర్వాత తన దృష్టికి వచ్చింది. ఎప్పుడు 15న ఇన్సిడెంట్ జరిగితే 16వ తేదీన తన దృష్టికి వస్తే అప్పుడు సిఐ గారికి చెప్పారట. అంటే ఇక్కడ పోలీసు వ్యవస్థ పని చేయట్లేదని చాలా క్లియర్గా తెలిసిపోతుంది కదా. మేడం గారు చెప్పారట, వెంటనే వాళ్ళు ఎవరైనా సరే కేసు బుక్ చేయండి, ఎఫ్ఐఆర్ కట్టండి అని మేడం గారు చెప్పారట. మేడం గారు చెప్పేంత వరకు మన సిఐ గారు కదలలేదు. మన సిఐ గారు మేడం గారి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నారు. ఇది ఈ రాష్ట్రంలో. అంటే ఒకరికి ఒక అన్యాయం జరిగితే బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు. స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం జరిగిందంటే అప్పుడు ఎమ్మెల్యే గారు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి తనకు చెప్పాలనుకుంటే కేసు కట్టండి అని చెప్పాలనిపిస్తే కేసు కట్టండి అంటారు, లేదు అంటే లేదని చెప్తారు. ఒక దొంగతనం, ఒక హత్య, ఒక నేరం ఏదైనా జరిగింది అనుకుందాం. ఇప్పుడు బాధితులు వెళ్ళి క్యూలో నిలబడుకోవాలి ఎమ్మెల్యే దగ్గర. అందరు నిలబడుకుంటే ఉద్యోగాలకు రికమెండేషన్ చేసినట్టుగా నీదేంటి, ఓకే నేను పోలీస్ స్టేషన్కి చెప్తా, నువ్వు వెళ్ళు, నీది లేదు నువ్వు ఇటెళ్ళు, నీకు పోలీస్ స్టేషన్లో చెప్తా. ఇంతే కదా అర్థమవుతోంది. 15వ తారీఖున జరిగినటువంటి ఇన్సిడెంట్కి 16వ తారీఖున మేడం గారు చెప్పేంత వరకు కేసు నమోదు చేయలేదట మన పోలీసు వ్యవస్థ.
అంత గొప్పగా పనిచేస్తోంది. ఎస్, రజనీ గారు అడ్వకేట్ అండ్ అనలిస్ట్ మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. రజనీ గారు, ఈ రెండు అంశాలపైన మీరు రెస్పాండ్ అవ్వండి. ఒకటి, ఎమ్మెల్యే గారి బయట నేను ప్లే చేశాను. రెండోది మీ విషయంలో కూడా, అది కూడా నేను కాసేపట్లో ప్లే చేస్తాను. మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు వ్యవహరించినటువంటి తీరు, ఈ రెండింటిపైన మీరు రెస్పాండ్ అవ్వండి. సార్, ఈ రోజు సమాజం తలదించుకునే విధంగా ఆంధ్ర రాష్ట్రం గురించి ఢిల్లీలో నేషనల్ హ్యూమన్ కమిషన్, మహిళా కమిషన్ చర్యలు తీసుకోమంటూ ఈ రోజు రాష్ట్ర మహిళా కమిషన్ బహుశా చెప్పి ఉంటారేమోనని నా భావన అండి. ఎందుకంటే ఇది రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయింది. ఈ వీడియో మణిపూర్ ఘటన మీకు గుర్తుగా లేదు, ఆ నగ్నంగా రోడ్ల మీద పరిగెట్టించారని మనం దూరంగా ఉండి ఇలాగ వీడియోలో గట్రా చూస్తామండి. కానీ ఈ సభ్య సమాజంలో గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఈ రోజు ఏదైతే మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు రాయపాటి తెలుగు గారు స్వగ్రామం ఇది గుంటూరు, రాయపాటి వాళ్ళు ఏదైతే తిరుగుతున్నది, ఈ రోజు ఆవిడ ఊరికి ఊపట్టట్టు దూరంలో ఉంది ఇంట్లో ఘటన జరిగిందని ఆవిడ మాట్లాడుతూ 15వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే 18 నేను వస్తున్న 2 గంటల తర్వాత ఆవిడ వచ్చి నన్ను ప్రశ్నించడం తీసేయండి. ఆవిడ అసహనాన్ని, ఆవిడ చేతగానితనాన్ని, ఆవిడ కోపాన్ని, ఏమీ చేయలేని నిస్సహాయతని మన మీద వ్యక్తపడుతుందనుకోండి, అది వేరే విషయం. కానీ 15వ తారీఖు రాత్రి ఇన్సిడెంట్ జరిగితే ఆ బజారు ఆ ఏరియా మొత్తం నిద్రపోయి ఉంటుందా అండి? రాత్రి 8ంటికి బట్టలు పడితే ఆ మహిళను కొట్టి మోటార్ పోయి బట్టలు కూడా తప్పని పరిస్థితుల్లో తన కొడుకు మీద కరెంటు వైరు తింటే ఆ వైరు పారకూడదండి. ఆ కొడుకు గ్రూప్ కోచింగ్ అవుతూ 3 మార్కుల్లో పోయింది. ఆ పిల్లవాడు చదువుకున్న విద్యావంతులు వాళ్ళు. అటువంటిది ఇంటి ముందు సీసీ కెమెరా ఉండబట్ట ఎవరింటి తెచ్చుకొచ్చినాను బాబు, లేకపోతే మతిస్తుంటే ఆవిడే భర్త తీసుకుంది రెడ్డి గారు అని కేవలం దుకాణం బంద్ చేయగల సమర్థులు వీళ్ళు. ఈ రోజు ఎమ్మెల్యే గారి ఇంటికి 16 పొద్దులు వచ్చేస్తా 17 సీపీఎం జరుగుతున్నానే అదేంటిది ఆ బజార్లో ఒక వీధి వెళ్ళిపోతేనే నాకు తెలిసిపోతుంది అన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు అది రోడ్లో పక్కన పడిస్తే ఆ తల్లి 100 తెలియదండి. ఆ చుట్టుపక్కల వాళ్ళు పోలీసులు ఫోన్ చేయలేదా? బైక్ పెట్రోలింగ్ ఉంటుంది కదా, మరి అప్పటికప్పుడు వచ్చారా? అప్పటికప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకున్నారా? మరి తీసుకోలేదు కాబట్టే కదా రాత్రంతా నిద్రపోక ప్రాణాలతో పోరాడి అవమానించబడి పొద్దున్నే మళ్ళీ ఆ భార్య ఆ మహిళ అస్తే మళ్ళీ ఎమ్మెల్యే గారి దాకా నడవగలిగి వెళ్ళగలిగిందంటే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలండి. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆవిడ ఈ సొసైటీని కానీ మనిషిని కానీ చూడలేని పరిస్థితి. 20 నిమిషాలు ఒంటి మీద నూనెపోగలేదంటే నిద్రపోతుందా అండి రాష్ట్రం? అసలు సిగ్గుపడద్దా? 16 పొద్దున రావడం ఏంటి, 3 చర్య తీసుకోవడం ఏంటి, 3 చెప్తే సీఏ కట్టడం ఏంటండి? ఇప్పుడు తప్పదండి. ఈవిడ అనుకోకుండా ఏదో తీర్థయాత్రలో ఉంటారో సింగపూర్ లో ఉంటారో, ఈవిడ తప్పకపోతే సీఏగా నేర్తారా? ఇదంతా ఒక దరిద్రం అయితే అమ్మాయి జరుగుతుందంటే లేదండి. సీఏ గారు బాగా రియాక్ట్ అయ్యారు, లేకపోతే వాళ్ళకి ఏం అవసరం అండి సీఏ గారి గురించి చెప్పడం? పోలీసులు బాగా రియాక్ట్ అయ్యారట. ఈ రోజు 18 రాత్రి 7-8 వచ్చి ఈవిడ చూస్తుంది. పోలీసులు బాగా రియాక్ట్ అయితే 15వ తారీఖు రాత్రి 9-10కి రావాలి కదా. ఈవిడ రాకుండా ప్రభుత్వం మొత్తం రియాక్ట్ అయ్యాక చంద్రబాబు గారు ఎమ్మెల్యే గారు డెసిషన్ తీసుకున్నాక ఈవిడ వచ్చి ఈవిడ పాచికలు వస్తుంది. అవి పాడట్లా. అందుకనే ఆ కోపం ఎవరో ఒకటి మీరు చూపించాలి కదా. ఆ లైన్ నేను నిలబడి ఉంటాను సార్. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ అండి రజనీ గారు, మీ అభిప్రాయం ఫోన్ లైన్లో తెలియజేసినందుకు. మేడం ఫాతిమా గారు, నాకు బాగా గుర్తు పవన్ కళ్యాణ్ గారు. ఎవరి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా క్లియర్గా అమ్మాయిల విషయంలో మాట్లాడిన వ్యక్తి. ఆడబిడ్డలపై కన్నెత్తి చూడాలంటేనే భయపడిపోయే చట్టాన్ని తీసుకొస్తానన్న పవన్ కళ్యాణ్ గారు. ఆడబిడ్డల రక్షణ నా బాధ్యత అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. హోంమంత్రి పదవి పైన కన్నేసినటువంటి, అంటే ఇష్టము ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. మరి ఇన్ని దురాఘాతాలు జరుగుతుంటే, ఇన్ని అక్రమాలు జరుగుతుంటే, ఈ విధంగా మహిళలపై దాడులు జరుగుతుంటే ఇంత సైలెంట్గా ఉన్నారేంటి మేడం? అది సినిమా డైలాగ్ అండి వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని ఏమనుకుంటున్నారంటే ఇదొక స్క్రిప్ట్, ఇదొక ఏంటంటే సినిమా, ఈ సినిమాలో మనం సక్సెస్ కావాలి అని అంటే ఇటువంటి డైలాగ్స్ చెప్పాలి అని చెప్పినవే తప్ప ఆయన మనసులో నుంచి నిజంగానే ప్రజల్లో నుంచి ప్రజల కష్టాల్లో లేకపోతే ఏవైనా చూసి లేకపోతే విని ఆయనంతటా ఆయన చెప్పినవి కాదు. ఇది డైలాగ్స్ మాత్రమే.
సో ఆ డైలాగ్ చెప్పారు. ఆ డైలాగ్ అయితే సక్సెస్ఫుల్ గా జనాల్లోకి వెళ్ళింది, నమ్మి ఓట్లేసి గెలిపించి వచ్చిన తర్వాత ఇంకా సినిమా మర్చిపోయారు, డైలాగ్స్ అన్ని మర్చిపోయారు. ఇంకా ఆయన్ని ఇవి మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మళ్ళీ ఆ డైలాగ్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారికి. అలాగే ఏం ట్వీట్స్ అంటే వాళ్ళకి ఏవైనా జరిగితే, లేకపోతే వాళ్ళ మీద ఎవరైనా ఏదైనా మాట్లాడితే చేస్తే ట్వీట్స్ వస్తాయి తప్ప సామాన్య ప్రజలు ఎవరు ఓటేసి గెలిపించారో, లేకపోతే వాళ్ళ కార్యకర్తలకి ఏవైనా అన్యాయం జరిగితే గాని, లేకపోతే ఏ విధంగా ఉండవు. ఇవన్నీ ప్యాకేజెస్ అండి. సినిమాలో డైలాగులు చెప్పాలి, షబాష్లను అందరు చప్పట్లు కొట్టాలి, లేకపోతే దాని తర్వాత ప్యాకేజ్ వస్తుంది, దాని తర్వాత క్రేజ్ వస్తుంది, ఇది అంతే. పవన్ కళ్యాణ్ గారికి దీనికి మించి ఇంకా అవసరం లేదు. ఆయన సినీ ఫీల్డ్ లో నుంచి వచ్చారు, లోనే ఆ రౌండ్ లోనే ఉన్నారు. రైట్. ఇక్కడ ఎమ్మెల్యే గారు చెబితే కానీ సిఏ గారు కదలలేదు. అంటే ఒక అన్యాయం జరిగితే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలా? అదేనండి, దిస్ ఈస్ కాల్డ్ పబ్లిసిటీ. ద ఓన్లీ గల్లా మాధవి గారు ఆవిడ చేస్తున్న తప్పులు, లేకపోతే వాళ్ళ హస్బెండ్ చేస్తున్న అరాచకాలు, ఇవన్నీ కప్పుపుచ్చుకోవటానికి చేయటానికి పబ్లిసిటీగా ఆవిడ ఏంటంటే ఈ విధమైన బిల్డప్ చేస్తే గాని మేము ఈ పార్టీలో ఉండలేము అని చెప్పి ఇప్పుడు చక్కగా అవేంటంటే ఎవరు ఏది ఇష్యూ వచ్చినా కూడా గ్రీవెన్సెస్, లేకపోతే ఏమో ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, ఏం చేస్తున్నారండి? దానికి మించి ఇంకేం చేస్తున్నారు చెప్పండి? ఈ రోజు మీకు కష్టం వచ్చింది అని చెప్పి ఒక మహిళ మీ దగ్గరకు వస్తే న్యాయం చేశారా మీరు? ఇంకెవరు వస్తారండి మీ దగ్గరికి? మీరేదో మేమేమో సామాన్య ప్రజల్లాగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాము, మేమేమో అందరికీ న్యాయం చేస్తున్నాము అని చెప్తున్నారు కదా. ఏం న్యాయం చేస్తున్నారు మీరు? ఏం జరుగుతుంది? మీ దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గరికి ఎవరికైనా న్యాయం జరుగుతుందా? మీ దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గర న్యాయం జరగకపోతే నా దగ్గరకు ఒక ఇష్యూ వచ్చింది తెలుసా? మరి అక్కడ న్యాయం జరగదని తెలిసి కూడా ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారు. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఒక సాటి మహిళ కష్టం తెలుసుకుంటారని చెప్పి మీ దగ్గరకు వస్తే మీరు రాజీ చేయడానికి చూశారు తప్ప మీరు న్యాయం చేశారా? తక్షణమే ఆ టైంలోనే ఆయన అరెస్ట్ చేశారా మీరు? ఒకవేళ సరే 16వ తారీఖున మీ దగ్గర వీడియో చూపించారు, మేము వీడియో చూసి మేము నోరు తెరిచామండి, అసలు ఏంటి ఇది, మేము ఎక్కడున్నాం మనం అని చెప్పి అసలు నిజంగానే చాలా బాధ వేసింది. మీకు ఏమనిపించిందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఆ ఫ్యామిలీ స్పష్టంగా చెప్తుందండి, ఈ వీడియో మేము పోలీస్ స్టేషన్ లో ఇచ్చినప్పుడు మా పోలీస్ స్టేషన్ కన్నా ముందే టీడీపీ వాళ్ళ దగ్గరికి ఎక్కడికి వెళ్ళిందో ఎలా వెళ్ళిందో తెలియదు, వాళ్ళ ద్వారానే బయటకు వచ్చింది అని చెప్పి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ స్పష్టంగా చెప్తున్నారు. మరి ఈ వీడియోని మీరు క్రైటీరియాగా తీసుకొని వాళ్ళ మీద ఓపెన్ గా కనిపిస్తుంది, ఈ వీడియో ఎవిడెన్స్ గా కనిపిస్తుంది, ఎందుకు ఇప్పుడు దాకా కేసు కట్టి రిమాండ్ లో పెట్టారు తప్ప వాళ్ళ మీద శిక్ష ఎందుకు పడలేదండి? అటెంప్ట్ మర్డర్ కదండి ఇది. అటెంప్ట్ మర్డర్ అయినా కూడా ఎందుకంటే ఇప్పుడు దాకా శిక్ష పడలేదని చెప్పి మేము అడుగుతున్నాం. మీకు కోర్టులు ఎప్పుడు గుర్తొస్తాయి? ఎవరైనా మీ మీద కామెంట్లు చేస్తే కోర్టులు గుర్తుకొస్తాయి తప్ప ఈ రోజు ఈ పర్సన్ ని మల్లెల మూర్తి అనే వ్యక్తిని ఇప్పుడు దాకా కోర్టుకి తీసుకెళ్లి ఆయన శిక్ష పడేలా ఎందుకు చేయలేదని చెప్పి అడుగుతున్నాం మేము. రైట్. వెంకటరెడ్డి గారు, 2 విషయాలు. ఎమ్మెల్యే చెబితే కానీ ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయరా? ఎమ్మెల్యే రికమెండేషన్ తీసుకెళ్లాలా? ఒకవేళ అదే నిజం, ఎమ్మెల్యే చెప్తేనే చేస్తారు అని అనుకుంటే కాదంబరి జత్వానీ గారికి హోమ్ మినిస్టర్ గారే పక్కన కూర్చొని, హోమ్ మినిస్టర్ గారు పిలిపించుకొని పక్కన కూర్చొని మాట్లాడుకొని కేసులు పెట్టాం అంటే ఒక సామాన్య మహిళకు గౌరవం లేదు, విలువ లేదు, మర్యాద లేదు. కాదంబరి జత్వానీ గారికి హోంమంత్రి గారే దిగొస్తారు. అంటే ప్రజలు ఓట్లేసినటువంటి ప్రజలతో సంబంధం లేదు, హనీ ట్రాప్ నటులతో మాకు సంబంధం ఉందని చెప్పగానే చెప్తున్నారు ప్రభుత్వం. అంటే వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు. ఏమని? ఆ రోజు మీరు చూస్తే ఇది ఆగస్టు నెలలో పిలుచుకొచ్చారు జత్వానీని. జత్వానీకి హైదరాబాద్ దాకా మామూలు ఫ్లైట్లో వచ్చింది. అక్కడి నుంచి ప్రభుత్వ లాంఛనాలతో విఐపి బందోబస్తు తీసుకొని వచ్చామని చెప్పి డైరెక్ట్గా వాళ్ళే చెప్పింది. ఒక్క నిమిషం మీకు ఇంటే అర్థం. డాక్టర్ జత్వానీతో మాట్లాడారు. డాక్టర్ జత్వానీ విజయవాడ రాబోతున్నారు. మరి ఏం డాక్టరో తెలియదు అన్న. డాక్టర్ పూర్తిగా పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. హైదరాబాద్ ల్యాండ్ అయిన దగ్గర నుంచి హైదరాబాద్ ఎస్కార్ట్ తో తమ రక్షణలో ఆమె ఉంటారని, విజయవాడ తీసుకెళ్తారు ఆమెని, ఆమె కుటుంబ సభ్యుల్ని. పూర్తి స్థాయిలో వీడియో రికార్డింగ్ చేస్తారు. అక్షరం పొల్లిపోకుండా దాన్ని ఎఫ్ఐఆర్ గా నమోదు చేస్తారు. ఎంత పెద్ద అధికారులు ఉన్నా చర్యలు తీసుకోమని ప్రభుత్వం తమకి ఆదేశాలు ఇచ్చిందని ఉన్నతాధికారులు చెప్తున్నారు.
దానితో పాటు ఆమె ఆస్తుల్ని సీజ్ చేశారు, యాడ్ చేశారు ఎవరు? ఆమె బ్యాంక్ అకౌంట్స్ ని కూడా ఫ్రీజ్ చేశారు. ఆమె అది కోర్టు అన్ని ద్వారా లాక్కుందని కాదు. సిఐడి ఐఓ ఒక్క సెకండ్. అప్పటి విచారణాధికారి ఇచ్చిన ఆదేశాల మేరకు ఫైనాన్షియల్ హిస్టరీ ఇస్తుంది ప్రభుత్వం. ఫ్రీజ్ చేశాయి. కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడారు. కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆమె ఫ్రీజ్ చేసిన అకౌంట్లని, హోమ్ మినిస్టర్, స్తంభింప చేసిన అకౌంట్లని పునరుద్ధరించమని బ్యాంకులకు చెప్తామన్నారు. సీజ్ చేసిన ఆమె ఆస్తుల్ని వదిలిపెడతామన్నారు. నిన్న టీవీ5 కథనాలు చూసిన తర్వాత ఆమెకు అస్సలు డబ్బులు లేవు, అసలు డబ్బులు లేవు, రోజు గడవడానికి బారో చేయాల్సి వస్తుంది, రోజు గడవడానికి హనీ ట్రాప్ చేయాల్సి వస్తుంది. దేశం కోసం సర్వీస్ చేసిన అధికారి, తల్లి రిజర్వ్ బ్యాంక్ అధికారి. రైట్. సో ఫైనాన్షియల్ అసిస్టెంట్ కూడా ప్రభుత్వం ఇస్తాను అని ఆమెను తీసుకొని వచ్చారంట. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడంటే జరిగింది, ఈమెను తీసుకొని వచ్చింది జూలై 2024, జూలై కాదు, ఆగస్ట్ 2024. ఓకే. జూలైలో నంద్యాల జిల్లా మచ్చిపర్లు ఇందా మనం మాట్లాడుకున్నటువంటి అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే శవం ఎతకట్లా, జత్వానీ కోసం ఎతుకుతున్నారు. నువ్వు వచ్చి ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి 2-3 నెలల్లో ఏదో వాళ్ళ ఇంట్లో ఏదో వివాహం ఉందంటే ముందు అర్జెంటుగా అతను లోపలేయాలి. అదేవిధంగా విశాల్ గున్ని గారిని, కాంతిలాల్ టానే గారిని అందరం లోపలేసేయాలి. నువ్వు రా, నీకు డబ్బులు ఎంత ఇస్తాం. ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఓ ప్రభుత్వం వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి నటికి ఏ విధంగా ఇచ్చిద్ది అంటే మీరు డబ్బులు ఇచ్చి ఆమె తీసుకొని వచ్చారనేది క్లియర్గా అర్థమవుతుంది కదా అక్కడ. మరి ఆకున్నటువంటి దాని మీద ఆ రోజు మాట్లాడింది ఏంటి? ఇప్పుడు మొన్న ఈ మధ్య కూడా పవన్ కళ్యాణ్ అనేది కూర్చొని ఇప్పుడు ఏం గురించి చెప్పండి, ఏం తేలింది ఆ విషయంలో, అది చెప్పండి క్లియర్ గా. ఏం తేలింది సార్? 1,30,00,000 ఏదైతే నొక్కేసిందని తేలింది. ఆల్రెడీ జగ్గైపేటలో 5 ఎకరాల ల్యాండ్ నొక్కేయడానికి వైఎస్ఆర్సీపీ చెప్తోందా, సిఐడి చెప్తోందా? చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ చెబుతుంది, సిఐడి చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్ట్మెంట్ ఆయన ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఇలా తెలిసిందా? ఆయన ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటే తప్పక చెప్పింది అనమాట. ఇప్పుడు 2 సంవత్సరాలు ఇందాక మీరు అదే ఈ చోటి కర్మ ఈ చోటి అనే చెప్పారు కదా, ఈ చోటి కర్మ ఈ చోటి అనుభవించాలి, ఈనాటి కర్మ మరునాడన్నా అనుభవించాలన్నట్టుగా ఈ 2 ఏళ్లలో అనుభవించారు. ఇప్పుడు బాగా డ్యామేజ్ చేశారు కదా, అదే జత్వాన్ని పెట్టుకొని అడ్డం పెట్టుకొని క్లియర్ గా సార్ ఆమెను వాడుకొని మిమ్మల్ని బాగా డ్యామేజ్ చేశారు కదా సార్. వాళ్ళు డ్యామేజ్ చేసిన ప్రజలకు ఈ రోజు కాకపోతే రేపు పొద్దున నిజం అర్థం కదా. ఇప్పుడు ఈ రోజు కాకపోతే రేపు పొద్దున అక్కడ జరిగిన వాస్తవ పరిస్థితి అర్థం కాదు. ఈ రోజు గుంటూరులో ఇన్సిడెంట్ ఉంది, సీసీ ఫుటేజ్ 2-3 రోజుల తర్వాత బయటకు వచ్చింది. 2 రోజుల తర్వాత అసలు విషయం ఏదైనా జనాలకు అర్థమైంది కదా. విజయవాడలో ఆల్రెడీ బూడిద దొరకదని తల్లిగారు డిసైడ్ అయిపోయి నిన్న కర్మకాండలు కూడా చేసేసుకున్నారు, జరిగిపోయినాయి. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది కదా, అరే బూడిద కూడా దొరకలేదు కూడా ఇవ్వకుండా కర్మకాండలు ఇంకేం చేయాలి, అలాంటి పరిస్థితి ఉంది అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక్కడైతే ఒకటి చెప్తున్నాను సార్, మొన్న ఈ మధ్య కూర్చొని ఇది ఎట్టానే ఏదో మాలేసుకొని కూర్చున్నాడు అనుకోండి పవన్ కళ్యాణ్ గారు, కూర్చొని సోషల్ మీడియాలో ఎవరైనా ఇలాంటి పోస్టులు పెడితే టాస్క్ ఫోర్స్ ని పెడతాం ఒక్కొక్కరు అంత చూస్తా అన్నారు కదా. మరి ముఖ్యమంత్రి జత్వానీ గురించి మాట్లాడాడు, ఉప ముఖ్యమంత్రి జత్వానీ గురించి మాట్లాడారు, హోం మంత్రి జత్వానీ గురించి మాట్లాడింది, ఏదైతే నారా లోకేష్ జత్వానీ గురించి మాట్లాడారు. ఈ నలుగురు జత్వానీ 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 అన్యాయం జరిగింది, జత్వానీ అంత గొప్పది లేదు, జాగ్రత్త జత్వానీ నువ్వు రామ్మా అని చెప్పి అన్ని తీసుకొని వచ్చి మా మీద దుష్ప్రచారం చేశారు కదా. ముందు మొట్టమొదటి నలుగురు మీద కదా కేసులు పెట్టాల్సింది. ముందు ఈ నలుగురు మీద పెట్టి తర్వాత ఆ 2 పత్రికలు, వాళ్ళకు సంబంధించిన 10 శాటిలైట్ ఛానళ్ళు, వీళ్ళందరూ జత్వానీ ఈ దేశానికి భావి భవిష్యత్తు, జత్వానీ లేకపోతే అసలు ఈ దేశం లేదు, జత్వానికి ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇస్తాం. భారతదేశమే లేదని చెప్పారు సార్. ఆడబిడ్డని ఇవ్వడానికి 1500 లేవు, జత్వానికి స్పెషల్ ఫ్లైట్లు, నోవాటెల్లో స్పెషల్ రూమ్లు, ఎస్కాట్లు, ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ అన్ని ఇవ్వడానికి మా దగ్గర ఉన్నాయని చెప్పినప్పుడు ముందు లోపల వేయాల్సింది ఎవరిని? ఏమలే కదా. సో ఒకటైతే క్లియర్గా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో అంతకు ముందు కానీ రేపు పొద్దున భవిష్యత్తులో కానీ ఇంత దారుణమైనటువంటి జంగిల్ రాజు పాలన ఎప్పుడు జరగదు, అంత దారుణం ఈ 2 సంవత్సరాల్లో జరిగింది. తస్మాత్ జాగ్రత్త ప్రజలారా, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు సేఫ్ హ్యాండ్స్లో మీరే ఉండాలి. ప్రతి ఇంటి బయట సీసీ కెమెరాలు పెట్టుకోండి. అయితే ఏంది అప్పులో అప్పు, ఎందుకంటే ఇప్పుడు సీసీ కెమెరాలు అయితే పరిస్థితి ఏందండి, రేపు పొద్దున ఎవడొచ్చి ఇంట్లో ఏం చేస్తాడని గ్యారంటీ లేదు. ఇప్పుడు తెలుగుదేశం రేపు పొద్దున నెలలోకి వెళ్తాడు సీసీ కెమెరా లేని ఇంట్లోకి, పరిస్థితి ఏంటి? కరెక్ట్, రైట్. థ్యాంక్ యూ సార్ వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. నూరి ఫాతిమా గారు థ్యాంక్ యూ అండి చర్చలో జాయిన్ అయినందుకు. అలాగే రజనీ గారు ఫోన్ లైన్లో అభిప్రాయం తెలియజేశారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వంటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.